మంటలకు పంట పొలాలే కాలిపోతాయి అనుకున్నాం ఇన్ని రోజులు. బిల్డింగ్లు కూడా కాలిపోతున్నాయి. అందులోనూ మేడిగడ్డకు సంబంధించిన ఎల్ఐన్టీ సంస్థ, ఈ మేడిగడ్డ నిర్వహించిన ఎల్ఐన్టీ సంస్థకు సంబంధించిన కొన్ని ఫైల్స్, హార్డ్ డిస్కులు, సాఫ్ట్ కాపీలు అన్ని ఒకటేసారి కాలిపోయినాయి. దీన్ని ఎట్లా రాసిర్రు కథనాల పరంగా అంటే, ఎక్కడో పొలాల్లో మంట పెడితే ఇక్కడ ఎల్ఎన్టీ సంస్థ ఆఫీసు కూడా కాలిపోయిందట. అంటే అది మన గుడిసెన, లేకుంటే తాటి కమ్మలతోటి అరేంజ్ చేసిన గుడిసెన, గడ్డివాముతోటి కట్టిన గుడిసెన, మొత్తమే కాలిపోయింది. పూర్తి స్థాయిలో మొత్తం దగ్ధం అయిపోయింది. దీని వెనకాల ఉన్నదేవాడు అసలు ఎందుకు కాల్చిర్రు, దేనికోసం కాల్చిర్రు? ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతులు గేయడానికి రేవంత్ రెడ్డి ఏమో ఆ గోదావరి నీళ్ళని నరేంద్ర మోడీ పాదాల దగ్గరికి తీసుకెళ్ళి మరి ఆయన ముఖంలో సంతోషాన్ని చూస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారు తెలంగాణ గొంతుని ఆరపెట్టకుండా తడిపేందుకు కాళేశ్వరం గడ్డ నీళ్లు తీసుకొస్తే, ఈరోజు ఏ ఎల్ఎన్టీ సంస్థ అయితే దానికి తగ్గట్టుగా నడుచుకొని కట్టిందో ఆ ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన అన్ని ఎవిడెన్స్, హార్డ్ డిస్కులు, సాఫ్ట్ ఫైల్ అన్నీ కాలిపోయినాయి. నేనేమంటున్నా అంటే, పొలాలు కాలిపోతాయి, గడ్డివాము కాలిపోతుంది, మొక్కజొన్నకు సంబంధించిన ఆ చెత్త మొత్తం కాలిపోతుంది. సిమెంట్ తోటి, ఇటుకతోటి నిర్వహించిన భవనాలు ఎట్లా కాలిపోతాయి? లోపల దాకా ఎట్లా మంటలు చొరుగుంటాయి? లోపల ఏమైనా గడ్డి స్టోర్ చేస్తున్నారా, లేకుంటే గడ్డివాము పెట్టిర్రా, లేకుంటే లోపల ఏమైనా పత్తి గిట్ల పెట్టిర్రా? ఎందుకు సడన్గా కాలిపోతాయి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ఎందుకు వరుసపట్టి కాలిపోతున్నాయి? అందులోనూ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా మీరు చూస్తుంటారు, ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా కాలిపోవడం ఏది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఆ తర్వాత వరుసగా దామగుండం ఫారెస్ట్ కాలిపోవడం, తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ కాలిపోవడం, కేబీఆర్ పార్క్ కాలిపోవడం, ఇయాలేమో మేడిగడ్డ ఎల్ఎన్టీ కార్యాలయం కాలిపోవడం. అంటే దేనికోసం ఇది? ఎవరి ముఖాల్లో ఆనందం చూడడానికి? దేనికోసం? దీని వెనకాల ఉన్నది ఎవరు? అసలు ఏమని పెట్టిరంటే, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉన్న ఎల్ఎన్టీ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదంలో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి, నిర్వహణకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు కాలి బూడిదైనట్లు సమాచారం. అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, దానికి సంబంధించిన ఏది కూడా ఉండదని చెప్పి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టున్నాడు. అందుకనే కాల్చిండనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మీరే చూడండి, ఇదంతా ఏరియా, ఇక్కడంతా ల్యాండ్ ఉంది, అక్కడ దాకా పొలాలేం లేవు. అవి కూడా ఆషామాషిగా చెక్కలతో కట్టినవైతే కాలిపోవడానికి. మీరే చూడండి, ఇక వరుసబట్టి ఎట్లా కాలిపోతాయి, ఏ లెక్కన కాలిపోతాయి అంటే, వీళ్ళు ప్రీపేడ్గా పకడ్బందీగా మరి ఫైర్ ఇంజన్లు ఎడిపోయినాయి, మరి సగం కాలేదాకా ఫైర్ ఇంజన్ ఎందుకు రావడం లేదు? హార్డ్ డిస్క్లే ఎందుకు కాలిపోతాయి? ఫైల్స్ ఎందుకు కాలిపోతాయి? అవైతే భద్రంగా అయితే కొన్ని కబోర్డ్స్లో కానీ, బీరువాల్లో కానీ భద్రపరిచి ఉంచుతారు. మరి అమాంతంగా అవే కాలిపోయినాయని ఎట్లా చెప్తారు? అంటే పకడ్బందీగా పెట్రోల్ పోసి మరి కాలబెట్టారనే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇవి చూస్తేనే అర్థమైపోతుంది. అంటే తెలంగాణని సర్వం నాశనం చేయడానికి వేరే కూడా అవసరం లేదు. ఇంటి దొంగని ఈశ్వర్ కూడా ఎరగడన్నట్టు ఈ మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఈశ్వర్ పెట్టే వ్యక్తి. అంటే ప్రజలు బాగుపడకున్నా పర్వాలేదు, కానీ మనం ముందు గల్లెత్తుకొని తిరగొద్దనే కాన్సెప్ట్ రేవంత్ రెడ్డిది. ఇప్పుడు ఈ ఎల్ఎన్టీ సంస్థ, దానికి సంబంధించిన పర్మిషన్లు కావచ్చు, కాళేశ్వరంకి సంబంధించిన, మేడిగడ్డకు సంబంధించిన పర్మిషన్స్, ప్లస్ ఆ డ్యాములకు సంబంధించిన ఎస్టిమేషన్స్, దానికి సంబంధించిన ప్రతీది బిల్ కోటింగ్ అంతా ఉంటే వాటిని టార్గెట్ చేసి మరి కాల్ చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్లో భద్రపరిచిన ప్రతి ఒక్క, అంటే చలికాలంలో ఫోరెన్సిక్ ల్యాబ్లో మంటలు చెల్లరేగుతాయి. ఎట్లా చెల్లరేగుతాయి మంటలు? ఎంత షార్ట్ సర్క్యూట్ అయినా కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ చలికాలంలో మంటలు ఎలుకోవడం అంటే అది అసంభవం. ఈరోజు ఎండాకాలంలో సరే పొలాల్లో నిప్పు రాజేసుకుని అంటే అది వేరు, పొలాలు అంటుకుంటాయి. మరి ఆ ఆఫీస్కి చుట్టుపక్కల పొలాలే లేవు, చుట్టూ కొంత ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి సంబంధించింది ఏది కూడా లేదు, మొత్తం క్లీన్గా నీట్గా ఉంది. అక్కడ మంట ఏ విధంగా లోపలికి పోతుంది? ఎట్లా పోతుంది మంట? అంటే ఇది రేవంత్ రెడ్డి ప్రిపేర్డ్గా చేసిండు అని చెప్పడానికి వేరే నిదర్శనం లేదు. ఇక కంప్లీట్గా ప్రిపేర్డ్గా చేసిండు రేవంత్ రెడ్డి. దేనికోసం చేసిండు? వ్యవహారం ఏంది? కథ ఏంది? అసలు ఎవరి ముఖం ఆనందం చూడడానికి? ఈ లేదు అనుకుంటుర్రు. రేవంత్ రెడ్డి వరుసబట్టి కాల్ చేస్తున్నాడు, ఆధారాలు మాయమైపోతున్నాయి, ఆధారాలు లేకుండా పోతుంది, నేను సేఫ్గా ఉండొచ్చు, ఇటు చంద్రబాబును కాపాడొచ్చు, ఇటు నన్ను నేను కాపాడుకోవచ్చు అని చెప్పేసి కొన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ని, నిన్న మేడిగడ్డ ఎల్ఎన్టీ సంస్థ ఆఫీస్ని మొత్తం కాల్ చేస్తే ఏమొస్తుంది? దాకపోతావు? ఏ బొక్కలో దాచుకుంటావు? కేసీఆర్ బయటికి వస్తాడు, ప్రతిదీ ఆధారాలతోటి మళ్ళీ రూపకల్పన చేయట్లా, ఆయనకు మించింది మరొకటి లేదు. మళ్ళీ ప్రతి ఒక్క ఎవిడెన్స్ బయటికి తీస్తాడు. అన్ని తీసి
రేవంత్ రెడ్డి బొక్కలను కూడా మాత్రం ఖాయం ఈసారి అన్నట్టుగా ఈరోజు చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు ఇది చేస్తున్నాడు, దేనికోసం? తెలంగాణ బిడ్డోనివి కాదా, తెలంగాణనివి కాదా? మరి ఎందుకని తగలబెడుతున్నావు రేవంత్ రెడ్డి? దేనికోసం తగలబెడుతున్నావు? ఏం లాభం దానివల్ల?